దిస్ ఇస్ కాజల్, దిస్ ఇస్ ఐలైనర్, ఇది ప్రైమర్, బ్లష్ లో ఇది మిస్ట్, ఇది ఫౌండేషన్ అన్నమాట. ఇది నెత్తరా, ఇది ఒక మొహానికి నెత్తరా. ఫ్యాన్స్ వచ్చేసేలా ఈ ఫోటో పోస్ట్ చేస్తే ఖచ్చితంగా వస్తారు. ఇది అయిపోయిన తర్వాత బాగా చేస్తే బ్యూటీ పార్లర్ పెట్టిస్తారా? జెండమ్మ అవుతారు కదా, జెండమ్మ అవుతున్నట్టు. గ్రీన్ ఫ్లాగ్ అలర్ట్. డోంట్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ కామన్ బాయ్స్. ఒకటే వేసినట్టున్నా మీరు ఐ షాడో. అయ్యి బాబా అప్పుడు తెల్లవస్తుంది ముఖం మీద. ఇన్ని పెడితే కానీ అమ్మాయిలు అందం కనబడరా మనకి. బాగుంది చాలా. హే గాయ్స్, వెల్కమ్ టు జెన్రాట్. ఒక నిమిషం, ఒకసారి నా లిప్ బామ్ ఏవా? ఇదిగో. లిప్ బామ్ లిప్స్టిక్. అబ్బా రెండు ఒకటే కదా, అయినా అబ్బాయిలకి ఏం తెలుస్తాయి ఇలాంటివన్నీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు ఒకటి కాదు. సెకండ్ ఆఫ్ ఆల్ అబ్బాయిలకు తెలియదంటే మేకప్ ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు నో. ఇంత అన్నాక కూడా ఈరోజు ఛాలెంజ్ పక్కన పెట్టేసి టుడే వి ఆర్ గోనా డు మేకప్ ఛాలెంజ్. సో రండమ్మ, మనం మన బాయ్స్ ని మేకప్ ఛాలెంజ్ లో పెట్టాలన్నమాట ఇప్పుడు. సో గైస్, మీకు మేకప్ మీద నాలెడ్జ్ ఉందా, లేకపోతే మీరు కూడా మన హేమంత్ లాగా లిప్స్టిక్ లిప్ బామ్స్ ఏమనుకుంటారా? అంటే మేకప్ ఎక్కువైతే తెలిసిపోద్ది. మేకప్ వేస్తే ఎక్కడ తక్కువ ఉందో తెలుస్తుంది నాకు. అవునా? ఇద్దరు తాపి మిస్త్రీ చేసేవాడు. ఎట్లా? సో ఈ రోజు మీ మేకప్ స్కిల్స్ ని టెస్ట్ చేయడానికి మీకు 2 రౌండ్స్ పెడుతున్నాను అనమాట. Okay. ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఐ విల్ గివ్ యూ ఫ్యూ మేకప్ ప్రోడక్ట్స్. అదేంటి, దాని పర్పస్ ఏంటో మీరు చెప్పాలి. చెప్తాం. ఆర్ యు రెడీ? yes యా. సో ఇప్పుడు మీరు నాకు నెక్స్ట్ రౌండ్ లో మేకప్ వేయాలన్నమాట. సో మేకప్ వేయాలని చెప్పి నేను ఐ కేమ్ విత్ మై బేర్ ఫేస్, కొద్దిసేపు భరించండి. ఓకే, సో ఫస్ట్ ప్రోడక్ట్ మీకు చాలా ఈజీ ఇస్తున్నాను. థ్యాంక్స్. బ్రష్, పెన్సిల్, పెన్, ఐలైనర్ కాదు, కాజల్, కాజల్, దిస్ ఇస్ కాజల్. ఇది కూడా అదే, కలర్ చేంజ్ అంతే. ఇలా వేసుకుంటారు ఇలాగా అమ్మాయిలు, దేనికి? బ్లాక్ కావడానికి. సో దే లుక్ అట్రాక్టివ్ అనమాట అప్పుడు. ఓకే కదా, అమ్మాయిలు అది లేకపోయినా అట్రాక్టివ్ ఉంటాగా, ఉండరా? నో కామెంట్స్. ఇదేంటి మళ్ళీ? అదే కలర్ చేంజ్ అంతే. యు గైస్ వర్ కరెక్ట్. నెక్స్ట్, దిస్ ఇస్ ఐలైనర్. పేర్లు ఉన్నాయి దాని మీద. ఓకే, ఐలైనర్ దేనికి? దేనికి? ఐస్ కి పెట్టుకుంటాం, కళ్ళకి ఇక్కడ. నెక్స్ట్ ప్రోడక్ట్, ఇది 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 ఏదైనా డాటెడ్స్ ఉంటాయి కదా, డాటెడ్స్ ని ఫిల్ చేయడం. ఇది ఇక్కడ వేస్తారా? ఎక్కడైనా వేయచ్చు, ఇక్కడ ఎక్కువ వేసుకుంటారు. దిస్ ఈజ్ ఆల్సో కలర్ కరెక్టర్. దీన్ని కూడా మనం ఎక్కడ వేస్తామంటే ఫేస్ కి యూస్ చేస్తాం ఎక్కువగా. ఫేస్ లో ఎక్కడ, ఏ పార్ట్ కి, దేనికి వాడతారు అది? ఎక్కడ యూస్ చేస్తారు? ఇది యాక్చువల్ గా ఏంటో చెప్తాను అండి. ఇప్పుడు మన ఫేస్ లో అక్కడక్కడ ఒక చోట ఎక్కువ ఉండి ఒక చోట తక్కువ ఉంటుంది కదా. ఏముంటది ఎక్కువ తక్కువ? గ్లో గానీ కలర్ గానీ అట్లాగా. ఎప్పుడైనా గ్లో ఎక్కువైనప్పుడు తక్కువ చేయాలంటే ఇది వాడచ్చు. ఇక్కడ కళ్ళ మీద కూడా వేస్తారు అప్పుడప్పుడు. దిస్ ఈస్ నెక్స్ట్ ప్రోడక్ట్. ఇది ప్రైమర్. మేకప్ కన్నా ఫస్ట్ ఇది వేస్తారు. ఫస్ట్ ఇది వేసిన దీని మీద అప్పుడు టచ్ అప్ లో, పౌడర్ లో, ఫౌండేషన్ లో అన్ని దీని మీద పడతాయి. కరెక్ట్. కానీ ప్రైమర్ ఎందుకు ఫస్ట్ యూస్ చేస్తారు? స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి. అంటే మేకప్ వేస్తే పోతుంది కదా. సో లేదు, వేసింది ఎక్కువసేపు ఉండాలని చెప్పేసి అని. యూ గైస్ ఆర్ లైక్ హాఫ్ వే కరెక్ట్. ఇది బేసికలీ మన స్కిన్ మొత్తం స్మూత్ ఈవెన్ చేసేస్తుంది. సో దట్ మేకప్ చాలా కేక్ లా కనిపించకుండా. డియోడ్రెంట్. ఇది ఇది మీకు ఇది మిస్ట్. ఇది డియోడ్రెంట్ కాదు, మిస్ట్ ఓన్లీ. మేకప్ వేసిన తర్వాత అది పోకుండా ఉండడానికి ఎక్కువ ఉండడానికి ఇలా స్ప్రే చేస్తారు. మాయిశ్చరైజింగ్ కోసం. అది జస్ట్ అట్లా ఫ్రెష్ గా కనబడి. ఇది కూడా అంతే, ప్యాచెస్ అట్లా లేకుండా ఉండడానికి. లేదు, ఫౌండేషన్ ఇది. ఓకే, ఇది ఫౌండేషన్. ఓకే, యూ గైస్ కా నెక్స్ట్ మీరు ఫిక్స్ గా. ఇది ఫౌండేషన్ అనమాట. ఇది ఈ ఫౌండేషన్ ని మేకప్ ప్రైమర్ అయిపోయిన తర్వాత ఫౌండేషన్ పడుతుంది అనమాట. నేను చెప్పా కదా ఫస్ట్. అవును, రింకిల్స్ అండ్ పింపుల్స్, పిగ్మెంటేషన్స్ ని కరెక్ట్ చేయడానికి ఇది దీస్ ఆర్ ద బ్లష్లు. ఇక్కడ ఇక్కడ వేసుకోవడానికి, కంటి దగ్గర ఇట్లాగా అట్లా వేసుకోండి. ఇది అంతే, కొంచెం షైనీగా ఉండడానికి, కొంచెం గ్లోయింగ్ మెరుస్తూ ఉంటుంది కదా సంథింగ్ స్కిన్ బ్రైట్ దానికి. ఇది గ్లిటర్స్ అంటారు అట్లని. అవును అవును అంట. గ్రీన్ ఫ్లాగ్ అలర్ట్. ఓకే, ఇన్ని ఎత్తారా అండి, ఇన్ని ఎత్తరా? ఇది ఒక మొహానికి ఇన్ని ఎత్తరా? ఇన్ని పెడితే కానీ అమ్మాయిలు అందం కనబడరా మనకి. ఇది రియలైజేషన్.
ఇవన్నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు తెలుస్తాయండి, అలాంటి వాళ్ళకి. నాకేం తెలుస్తాయి? ఇప్పటికైనా చూసి మోసపోకండి, మీరు చూస్తుంది ఓన్లీ మేకప్ మాత్రమే. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ఓకే, సో బేసికలీ నా మేకప్ లుక్ చూపిస్తాను అనమాట. దట్ ఈస్ అ బ్రైడల్ మేకప్ లుక్. ఆ మేకప్ లుక్ మొత్తం నాకు ఆ సారీ డ్రేపింగ్, హెయిర్, ఫేస్ మొత్తం అయ్యేసరికి ఎంత టైం పట్టిందో అప్రాక్సిమేట్గా యూ గైస్ హ్యావ్ టు గెస్ అని తెలియదు. చెప్తాను, నేను చెప్తా. మొత్తం అంతానా? అవును. మొత్తం అంతా అయ్యేటప్పటికి 6 hours అయింది. నీ పెళ్ళిగా లేదు, ఇట్ వాజ్ అ మేకప్ లుక్ నార్మల్. 3.5 hours, 3 hours అంతే. 6 3 hours కరెక్ట్. 3 hours పట్టింది ఆ మేకప్ లుక్ అంతా. మీరు కూర్చుంటారా? ఒకవేళ లెట్స్ సే యువర్ అ గర్ల్ ఇన్ దిస్ జన్మ, మీకు అంతా లాంగ్ హెయిర్ ఉంటుంది, అంత మేకప్ వేసి, అంత సారీ డ్రేపింగ్, జ్యువెలరీ, అంత బరువు అంతా దేనికి? అంటే 2 గంటలు ముందు లెగాలంటే. సో యూఆర్ లేజీ వీక్ పర్సన్. రోజుకి ఒక సినిమా చూస్తున్నాను నేను. 3 గంటలు 3.5 గంటలు వెయిట్ చేసి ఇక్కడి నుంచి సినిమాకి ట్రావెల్ చేసి. నువ్వు వెళ్తావా? నువ్వు డోంట్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ కామన్ బాయ్స్. ఓకే, ఇప్పుడైతే మీరు బాగానే చేసినారు. సెకండ్ రౌండ్ చూద్దాం. సో సెకండ్ రౌండ్ కి వీ హ్యావ్ నేనా అనమాట. నేనా వచ్చేస్తే ఆ దేవుడి పైన భారం వేసా. ఇది అయిపోయిన తర్వాత బాగా చేస్తే బ్యూటీ పార్లర్ పెట్టిస్తారా? నేను అది చాలా స్టార్ట్ చేశారు అన్న, అప్పుడే చూద్దాం నాకు ఎట్లయితుందో. మీరు కూడా మంచిగా చేయండి, ఇక్కడ చూడద్దు, వాళ్ళు మనం కాపీ చేయొద్దు. సరే చూడండి, అసలు అటువైపు చూడండి. ముక్కు మీద రాయరా? ఇంకా అవ్వలేదు. జెండమం పావుతారు కదా, జెండమం పావుతున్నారు. మరి ఇలా కూర్చొని బామ్మంటే ఎలా బాగుతారు? సరే, మీరు నాకు ఏమన్నా మేకప్ లుక్ అనుకున్నారా ఫస్ట్? ఏం లుక్? లోక సినిమాలో కళ్యాణి ప్రియదర్శిని ఉంటుంది కదా, ఓకే అట్లాగా. ఓకే, చుట్టూ మొత్తం వెనక్కి వేసేసుకో. అట్లా ఇప్పుడు నాకు ఇంకా చాలా ఫ్యాన్స్ వచ్చేసేయాలి ఈ ఫోటో పోస్ట్ చేస్తే. ఖచ్చితంగా వస్తారు. కింద కామెంట్ పెట్టండి. కలుపు కంట్లోకి వెళ్ళిపోద్ది. పైన కూడా ఇయ్యారు కన్ను. మీకు తెలుసా? మొత్తం అంతా నేనే పామలా? పామొద్దు, అప్లై చేయాలి. గోలు పెట్టి గిరేత్తరా? ఓకే ఓకే, డన్. డిడ్ యూ వాష్ యువర్ హ్యాండ్స్? ఎస్, ఇప్పుడు జస్ట్ చేసుకోలే ఎప్పుడైనా వచ్చింది కదా. ఓకే గైస్, మేకప్ మీరు ఇఫ్ యు ఆర్ టచింగ్ ఎనీథింగ్ ఆన్ యువర్ ఫేస్, మేక్ షూర్ దట్ యు వాష్ యువర్ హ్యాండ్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఎస్, ఇది దీని తర్వాత ఇది కదా. ఐబ్రోస్ కిందకి వేస్తారండి. ఐబ్రోస్ వేయట్లేదండి, డార్క్ ఉన్న చోట వేస్తున్నా. నా ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. కలర్ కరెక్టర్ ఎక్కడెక్కడ వేస్తారు మీరు ఇప్పుడు? ఇక్కడ. మేము అసలుకి ఏం హెల్ప్ చేస్తారు, ఎట్లా వేస్తారేమో. నా ఫేస్ మంచిగా అయితే చాలు. సూపర్ ఉంటుంది. నువ్వు అసలు నువ్వు ఇబ్బంది పెట్టు. మీరు ఎప్పుడైనా వేసారు ఎవరికైనా మేకప్? వేయలా, నువ్వే ఫస్ట్ టైం. అంటే గొర్రి కొంచెం తిరగండి. ఓకే, నవ్వకండి, అన్ని పైకి వెళ్ళిపోతున్నాయి బొగ్గులో. మీరు కూడా ఇలా గ్రీన్ ఫ్లాగ్ అవ్వాలంటే ఎవరైనా మీ కొలీగ్ని అలా చూస్ చేసుకొని ఇలా మేకప్ వేయకుండా చాలా మంచిగా అండి మేకప్. సో అయ్యి బాబాయ్ అప్పుడు తెల్లగా వస్తుంది ముఖం మీద. నాకు మెడిసిన్ స్మెల్ ఉంటుంది, స్పిరిట్ స్మెల్ వస్తుంది. నువ్వు ఆ జుట్టు బేబీ హెయిర్ ఏదైతే ఉందో దానికి అట్లాగా ఇక్కడ కూడా బేబీ హెయిర్. వావ్, నైస్ టర్మ్స్. అయిపోయిందా? ఎంత చెప్తా, ఆవిడ 3 గంటలు వేసారంట మేకప్. వాళ్ళు ప్రొఫెషనల్స్ కాదు. వాళ్ళు ప్రొఫెషనల్ 3 గంటలు వేసారంటే మనం మినిమం 6 గంటలు. నెక్స్ట్ విల్ యూజ్ బ్లష్. ఓకే, బ్లష్. సో మనం ఇప్పుడు వేస్తున్న కలర్ అన్ని పింక్లో ఉన్నాయి. మీరు ఎప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ మేకప్ వేసుకుంటే చూడలేదా? నా గర్ల్ ఫ్రెండే లేదు, ఇంక నేను మేకప్ ఎలా చూస్తాను? బ్లాక్ కలర్ ఐషాడ్. ఓకే, స్మోకీ ఐ ఇద్దాం అనుకుంటున్నారా మీరు నాకు? ఎస్. కళ్ళు మూసుకో.
ఆగండి ఆగండి ఏం కాదు. అయ్యో సరే దీనికి వేయించుకోవాలి. కళ్ళు నేను మోయకండి ఎక్కువ, స్లోగా పైకి ఒకటే ఐకి వేసినట్టున్నా మీరు ఐ షాడో. రెండిట్లు చేసా. కంగారు పడుతున్నాను, కంగారు పట్టుకుంటున్నాను, కంట్లో కూర్చిపోద్దు. సూపర్. అట్టే 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 అట్టే. అయినా మొత్తం లేదు లేదు లేదు. మీకేం నవ్వు రావట్లేదు నా మొహం చూస్తే. ఎందుకు క్యూట్గా ఉన్నావు, సూపర్ ఉన్నావు. వాట్ ఈస్ దిస్ మ్యాన్ హ్యాండ్లింగ్? కదలకు కదలకు కదలకు. దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. ఎస్. చూడాలని ఉందే. చాలా చాప్డ్ అయిపోయినా లిప్స్. అట్లా చూడకూడదు నువ్వు. వాళ్ళు చేయించిన విగ్రహం సూర్యవర్ధన్దే, కానీ అక్కడ ఉన్న విగ్రహం గరుడాది. ఐ లుక్ సో హారబుల్ దట్ ఐ ఇమాజిన్. అయ్యో బాగుంది చాలా. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ. దేవుడా ఇలాగున్నానండి నేను. ఓకే. చిచ్చి. ఒకసారి నువ్వు అద్దంలో చూసుకుంటారా, మీకు నచ్చకపోతే ఇంకోసారి వేస్తా. Why am I doing this to myself? Because of content. So దీనికోసమే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ కూడా చేయండి. ఎస్, షేర్, లైక్ అని. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎలా చేశాను? నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మేకప్ ముందు మేకప్ తర్వాత నైనా గుర్తుపట్టలేదు ఎవరు మీరందరూ. అదే నేను ఎవరు గుర్తుపట్టలేదు. అంటే కొంచెం ప్రొఫెషనల్ గా అనిపించిందా? చాలా ప్రొఫెషనల్ గా థెరప్యూటిక్ గా ఉంది మేకప్ అంతా. Okay. కానీ నేనులాగా ఉన్నానా? బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ పెట్టుకుందాం. ఓకే, బిఫోర్ అండ్ ఆఫ్టర్. బాగుంది చాలా. నిజంగా హార్బుల్గా ఉన్నావా? ఇంత క్యూట్గా ఉన్నావు అసలు. ఈ అమ్మాయికి ఎందుకు నిజంగా బాగుందా? కావాలి మీరే అమ్మాయిని రెచ్చగొడుతున్నారు. అందరు కలిసి యాక్టర్. నువ్వు చెప్పు, మీ ఇద్దరు ఎవరు నీకు బాగా? ఆబ్వియస్లీ నేనా. నువ్వు హానెస్ట్గా చెప్పు. వాంపైర్ అన్నారు. వాంపైర్ అన్న పిశాచి తక్కువలేదు. పిశాచి యక్షిని ఇక్కడ అందంగా ఉంటదండి బాబు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నా సింధు బాగుందనే కదా మీ అర్థం? అవును, తెలుసు బాగుందని నువ్వు విత్ దిస్ మేకప్ లుక్. కానీ హానెస్ట్ గా చెప్తున్నా, నాకైతే సింధు మేకప్ చాలా బాగా నచ్చింది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆల్సో. బాయ్. కొంచెం భయపడకండి, ఏమనుకోవద్దు. ఈ వీడియో చూసి మళ్ళీ ఇవి ఇంటి దగ్గర మళ్ళీ ట్రై చేయకండి మీరు ఎవరు. మీకు సింధు నచ్చితే కనుక కామెంట్ చేయండి. సింధు డైలీ మీకు ఇలాగే కనబడాలా, లేదంటే రోజు కనబడాలా? No way. సో మేము తయారు చేస్తాం. Guys, if you are a good girl or good boy, if you are a green flag, then don't do that. Yes.